మీరు కనుక హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ప్రెజెంట్ అతి తక్కువ వడ్డీ రేట్లకి హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంక్స్ ఏమిటో చెప్తా. అదేవిధంగా ఈ బ్యాంకుల్లో కనుక మీరు లోన్ తీసుకుంటున్నట్లయితే చాలా డబ్బు, లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. ఆ బ్యాంక్స్ ఏమిటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ప్రెజెంట్ ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఉంది అంటే ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్లో ప్రెజెంట్ వడ్డీ తక్కువ. మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మినిమం వడ్డీ 8.4. అర్థమైందా అండి? మీరు జాబ్ చేస్తూ మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉండి మీ ఆదాయం ఎక్కువ ఉంటే మీకు 8.4%కే లోన్ శాంక్షన్ అవుతుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండి మీ ఆదాయం అనగా మీ జీతం తక్కువ ఉంటే మీకు 9.9% వరకు వడ్డీ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇండియన్ బ్యాంక్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి వడ్డీ అన్నది 8.4% టు 9.9% మిడిల్లో శాంక్షన్ అవ్వచ్చు. మీ క్రెడిట్ స్కోరు ఆదాయం ఎక్కువ ఉంటే 8.4%కే లోన్ శాంక్షన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక జాబ్ కాకుండా వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మీ వడ్డీ 8.5% టు 9.9. మీ వ్యాపారంలో ఆదాయం ఎక్కువ వస్తూ మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు వడ్డీ 8.5%కి శాంక్షన్ అవుతుంది, లేదా మ్యాక్స్ 9.9. అర్థమైందా అండి? సో ప్రెజెంట్ ఇండియన్ బ్యాంక్లో వడ్డీ తక్కువ ఉంది. నెక్స్ట్ వన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మినిమం వడ్డీ 8.4, సేమ్ లైక్ ఇండియన్ బ్యాంక్. అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి 10.10. అందుకనే సిబిల్ స్కోర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో సిబిల్ స్కోర్ ఎప్పుడైనా సరే 750 కన్నా ఎక్కువ ఉండాలి. 800 ఆ విధంగా ఉంటే మీకు 8.4%కే లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా ఏకంగా 10.10%కి శాంక్షన్ అవుతుంది. అర్థమైందండి? అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో వాళ్ళకి మినిమం 8.4, మ్యాక్స్ 10.10, సేమ్ అనమాట. థర్డ్ వన్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్లో వడ్డీ వచ్చేసి 8.4% టు 10.6. 8.4 టు 10.6. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.4 టు 10.6. నెక్స్ట్ వన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆంధ్ర బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది మినిమం 8.4, మ్యాక్స్ 10.8. అర్థమైందండి? 8.4 టు 10.8. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.55% టు 10.8%, మినిమం 8.55%. నెక్స్ట్ యూకో బ్యాంక్. యూకో బ్యాంక్లో శాలరీడ్ పీపుల్కి వడ్డీ అన్నది 8.45% టు 10.30%. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.45% టు 10.3%. ఈ విధంగా ప్రెజెంట్ వడ్డీ అయితే ఉంది. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్. ఈ ఐడిబిఐ బ్యాంక్లో శాలరీడ్ పీపుల్కి 8.45 టు 10.75. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.55% టు 12.25%. ఈ విధంగా ప్రెజెంట్ వడ్డీ అయితే ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో శాలరీడ్ పీపుల్కి 8.5 టు 9.4. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.5 టు 9.4. నెక్స్ట్ వన్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే శాలరీడ్కి 8.5 టు 10.55%. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.5 టు 10.55%, సేమ్ అనమాట. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 8.55% టు 10%. ఎవరికి? శాలరీడ్కి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.55% టు 10%. ఈ విధంగా వడ్డీ అయితే ఉంది. లాస్ట్ వన్, 10th వన్, కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్లో వడ్డీ అన్నది 8.55% టు 11.25%. సో మ్యాక్స్ వచ్చేసి కాస్త ఎక్కువ ఉంది. ఎవరికి? శాలరీడ్కి. ఇది శాలరీడ్కి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 8.9 టు 11.25%. ఈ విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మాత్రమే అప్లై చేయండి. తక్కువ ఉందా కాస్త వెయిట్ చేయండి, పెరగనివ్వండి.
పెరిగిన తర్వాత అప్లై చేస్తే మీకు అతి తక్కువ వడ్డీకే లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఈ బ్యాంకుల్లో మినిమం 8.4%. సో ఇంత రేటుకి మీకు లోన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దయచేసి పెంచిన తర్వాత, సిబిల్ స్కోర్ని పెంచిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంకు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్ అన్నమాట. ఇది నార్మల్గా 5% ఆఫ్ లోన్ అమౌంట్ అంత ఉంటుంది. మ్యాక్స్ 10,000, 20,000 ఈ విధంగా ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. అంటే డైరెక్ట్గా లోన్ అమౌంట్లో 5% కాదు, కాస్త ఉంటుంది మ్యాక్స్ లిమిట్, అంతవరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. 20,000, 25,000 ఆ విధంగా. కానీ కొన్ని బ్యాంకులు 0 ప్రాసెసింగ్ ఫీకే ఈ లోన్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. చూసుకోండి, ఓకేనా. డిసెంబర్ 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాసెసింగ్ ఫీ పైన 50% ఆఫ్ అనమాట. సో కంపేర్ చేసుకొని ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో, ఏ బ్యాంకులో అయితే ప్రాసెసింగ్ ఫీ తక్కువ ఉందో, దాంతోపాటు ప్రీ క్లోజర్ ఛార్జెస్, ప్రీ పేమెంట్ ఛార్జెస్ అంటే ఏంటి, మీరు టెన్యూర్ కన్నా ముందుగానే లోన్ని క్లోజ్ చేస్తున్నట్లయితే ఛార్జ్ ఉంటుంది. 2%, 3% ఆ విధంగా ఉంటుంది. సో అది కూడా ఏ బ్యాంకులో తక్కువ ఉందో చూసుకోండి. అదేవిధంగా ప్రీపేమెంట్ ఛార్జెస్ అనగా ముందుగానే కాస్త కడుతూ ఉన్నారు, ఒక 2 lakhs 3 lakhs కడుతున్నారు. అలా కడుతున్న టైంలో మీరు ఎంతైతే కడుతున్నారో దానిలో 2%, 3% పెనాల్టీ అంటారు, చూసుకోండి. ఇవన్నీ తక్కువ ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే హోమ్ లోన్ తీసుకునే ముందు బాగా రీసెర్చ్ చేసి తీసుకోండి. మీకు కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి, హోమ్ లోన్ కోర్స్. ఈ కోర్సులో భాగంగా A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. చాలామందికి ఈ లోన్ శాంక్షన్ అవ్వదు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి, మనం అప్లై చేయగానే లోన్ రావాలంటే ఎలా, ఇదంతా సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో హోమ్ లోన్ గురించి A to Z నేర్చుకోండి. ఓన్లీ హోమ్ లోన్ గురించే కాదు, కార్ లోను, గోల్డ్ లోను, ప్రతి దాని గురించి కోర్సు ఉందన్నమాట. ఓన్లీ ఫినాన్సే కాదు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇవే కాదు, ఇంకా కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకి A to Z నేర్పిస్తారనమాట. ఆయన ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు లోన్ కావాలంటే ఎలా, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా లాభాలు వస్తాయి, A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ ఉంటే ఆ మెంటర్తో, ఎవరైతే ఆ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్గా ఫ్రీడమ్ యాప్ ద్వారా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z ఈ వీడియో ఫార్మేట్ కోర్సెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంటుంది, చూడొచ్చు కంప్లీట్గా. అదేవిధంగా డౌట్ వస్తే అదే రైతన్నతో మాట్లాడవచ్చు ఫ్రీడమ్ యాప్ ద్వారా. అర్థమైందండి. సో ఇన్ని అవకాశాలు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్క కోర్సు మినిమం 599 ఆ విధంగా ఉంటుందన్నమాట. తక్కువ, 100లోనే, వేలల్లో కాదు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.